ఈ వీడియోలో 2 డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. 2 కూడా చాలా ముఖ్యమైనవి. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ముందైతే ఏపీ చరిత్రలో మరలా చెప్తున్నా, ఏపీ చరిత్రలో ఇటువంటి మంత్రిని నేనైతే ఇంతవరకు చూడలే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మరలా చెప్తున్నా, ఏపీ చరిత్రలో ఇటువంటి మంత్రిని, ముఖ్యమంత్రి కాదు, మరలా మంత్రిని. ఎందుకు? తన శాఖకు సంబంధించి నిధులు కావాల్సి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఏకంగా 1000 కోట్లు, 2123 కోట్ల రూపాయలు శాస్కి ఫండ్స్ అంటారు. అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ ది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఓ రకంగా ఆయా రాష్ట్రాలకి మూలధన పెట్టుబడి కోసం ఇచ్చే ప్రత్యేక సాయం. ఓకేనా? ఈ శాస్కి ఫండ్స్ నిన్న పవన్ కళ్యాణ్ సాధించాడు. ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ నుంచి, రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ దగ్గర నుంచి, హోంమంత్రి మంగళపూడి అనిత దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న అందరు మంత్రులు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు. మొత్తం 175 నియోజకవర్గాలలో, మొత్తం 150 నియోజకవర్గాలలో 1299 రోడ్లు, అప్రాక్సిమేట్లీ 4007 కిలోమీటర్లు. 4007 అంటే సరే 4000 కిలోమీటర్లు వేసుకోండి. ఊర్లు కూడా వచ్చేసి 2000 చిల్లర ఉన్నట్టుంది. ఊర్లు కూడా 1200 చిల్లర ఉన్న ఊర్లు అయితే. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ఫండ్స్ ఉన్నాయే, అవి ఓ రకంగా సీఎం అడిగినా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు ఇవ్వట్లా. ఈయన ఇక్కడ డిప్యూటీ సీఎం, అట్ ది సేమ్ టైం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. సో పంచాయతీరాజ్ శాఖ అన్నప్పుడు ఆయా ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో, గ్రామాల్లో రోడ్లు కదా ముఖ్యం. నేను మొన్న వీడియో పెట్టాను, మన కావ్యస్ నుండి కూడా షేర్ చేసినట్టున్నారు మన వాళ్ళు. మా ఊరు ప్రతిపడి నియోజకవర్గం. అక్కడ మా ఊరు నుంచి నేషనల్ హైవేకి 16కి వెళ్ళాలన్నప్పుడు, అంటే చెన్నై అండ్ కలకత్తా మెయిన్ హైవేకి వెళ్ళాలనుకున్నప్పుడు మధ్యలో రాయవాడిపారం, కోండ్రుపడి మెయిన్, కోండ్రుపడి దగ్గర నడింపారు. అసలు ఆ రోడ్లు అయితే రోడ్డే లేదు అసలు. ఆడ మొత్తం గొంతలే, రోడ్డు అనేది కనిపించట్లా. 10 సంవత్సరాలు వెయిటింగ్ అంట. ఎమ్మెల్యే రామాయణాలతో ఆల్రెడీ డిస్కస్ చేస్తే, ఇది వచ్చేసి ఫైలు సెంట్రల్ ఏమంటారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండిపోయిందండి. దెన్ మా ఎఫర్ట్స్ మేము పెడుతూనే ఉన్నాం. ఈవెన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కాంట్రాక్ట్ టెండర్ ఎవరైతే పాడున్నారో అతను కూడా అడుగున్నాము అబౌట్ అప్రూవ్ అని చెప్పేసి పాపం ఆయన బాధ ఆయన చెప్పాడు. ఏమాట కామాట గతంలో ఎమ్మెల్యేలతో పోలిస్తే ఆయన ఎఫర్ట్స్ బాగానే పెడుతున్నాడు. అదే ఊరోళ్ళు ఎంపీ పెంసా చంద్రశేఖర్కి వెళ్తే ఆయన సైతం చూసేసి నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాయా అని అనంట. అంటే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రిమైనింగ్ వాళ్ళు వారి దగ్గర ఉన్నటువంటి అవకాశాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తున్నారు. బట్ సరిపోవట్లా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే అప్పుడు టక్ 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 పనులు ముందుకు వెళ్ళిపోతుంది. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ చేశాడు. దాంతో ఇప్పుడు ఏపీ రూపురేఖలు మారిపోబోతా ఉన్నాయి. మీరు గుళ్ళు మీద చేసుకొని చెప్పండి. మీలో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ రోడ్లు ఎంత అధ్వానం ఉంటే మీకు తెలియదా? అదే రోడ్లు కనుక నీట్ కనుక తలతల్లాడుతూ ఉంటే, మండల కేంద్రం కలిపేలాగానో, జిల్లా కేంద్రం కలిపేలాగానో, లేదా దగ్గరలో ఒక పెద్ద రోడ్డు కనుక కలిపేలాగా ఉంటే అసలు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి మీరు చెప్పండి. ఆ హ్యాపీనెస్ నాకు తెలుసు, నా చిన్నప్పుడు. ఓకే, అది ఈరోజు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా పొందుతూ ఉన్నారు. అంతా ఫుల్ హ్యాపీ. సో త్వరలో ఆ ఫండ్స్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత మొత్తం టెండర్ పిలిచేసి రోడ్డు టక్క 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 వేసేస్తారు. సో ఐఎమ్ షూర్ మా ఊర్లో ఉన్న రోడ్లు కూడా త్వరలో అన్ని కూడా కంప్లీట్ అవుతుందని అనుకుంటూ ఉన్నా. సరే, ఇక ఇది అయిపోయింది కదా. ఏపీ రోడ్ల చరిత్ర నిజంగా పవన్ కళ్యాణ్ అంటూ ఇంతకుముందు రాలేదు, ఇక ముందు రాడు, వచ్చే సంతోషమే. బట్ శాస్కి ఫండ్స్ తెప్పించి దాని ద్వారా పనులు చేయబోతున్నారు చూస్తే అది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్, వ్యక్తిగత హక్కులు, పర్సనాలిటీ రైట్స్ అంటారు. ఐ థింక్ 2 days 3 days అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. నేను వీడియో చేశాను, బట్ మన వాళ్ళకి ఇవ్వాలని ఆధారాలు కూడా నేను పెట్టలేదు. సో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అది పవన్ గారు 2 కలగలిపి వీడియో చేసి నా క్యాట్ ఎస్పీలో పెడతాం. సో ఇక్కడ పాయింట్ అవుతాం. 3-4 రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇదే విషయమే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం ఢిల్లీ హైకోర్టు. నేను షాక్ అయ్యా. ఇదేంటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో, అంటే మరి ఏపీలో హైకోర్టు ఉంది కదా, మరి వెళ్ళాలి కదా. సరే కాదు, ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంది కదా, అది మొత్తం సుప్రీం అదే కదా, మరి ఆడికి వెళ్ళాలా. మన జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టు.
అంతకు మరలా ఎవరు ఏంటని చూస్తున్నప్పుడు ఐఎమ్ షూర్ మేబీ చిరంజీవి గారు కూడా ఉన్నట్టున్నారు. పక్కాగా అన్నప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళల్లో వాళ్ళు మెయిన్ ఎందుకు వెళ్తున్నారంటే, అయ్యా మా ఫోటోని మాకు సంబంధం లేని దానిలో వాడుతున్నారు, మా డైలాగ్ని మాకు సంబంధం లేని చోట వాడుతున్నారు, మా యొక్క వాయిస్ని అసలు ఎక్కడ కూడా మాకు సంబంధం లేదు ఆడ వాడేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, దట్ మీన్స్ ఎక్స్, ఇలా చెప్పుకుంటే లింక్డ్ఇన్, ఇలా రకరకాలుగా ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ. గూగుల్ వాడిది వచ్చేసరికి వాళ్ళది కానీ మెయిన్, తర్వాత మెటా వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేలే కానీ, వాట్సాప్ ఏలు కానీ. మనకు కూడా సమాచారం మేరకు ఈరోజు ఢిల్లీ హైకోర్టు మొత్తం 7 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నోటీసులు పంపింది. వారంలో రెస్పాండ్ కమ్మని చెప్పింది. కేసునేమో 22వ తారీఖు వాయిదా వేసింది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తరఫున ఎవరైతే వెళ్ళున్నారో వారిని 48 గంటల లోపు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మీ వ్యక్తిగత హక్కుల్ని హరించే విధంగా పోస్టులు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఒకసారి మాకు డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి అన్నారు. మా దగ్గర అంటే రెడీగా ఉన్నాయి అన్నారు. సరే 48 hours టైం కదా ఇస్తామని అన్నారు. సేమ్ కొద్ది రోజులకి ముందు వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ విషయం కూడా ఇదే జరిగింది. సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అయ్యా నా వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతుంది, వాటిని కాపాడండి, నా పర్సనల్ రైట్స్ నాకు కాపాడాల్సిందే అన్నాడు. సేమ్ వాళ్ళు కూడా ఇదే చెప్పిన నాకు తెలిసి వాళ్ళది కూడా రేపు 22వ తారీఖు వాయిదా వేశారు. ఇక్కడ మీ అందరు రావాల్సిన డౌట్, ఏపీ హైకోర్టును కాదని, ఢిల్లీ సుప్రీంకోర్టును కాదని, ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు? ఢిల్లీ హైకోర్టు పరిధిలో బోల్డ్ అన్ని కేంద్ర సంస్థలు వస్తాయి, బోల్డ్ అన్ని కార్పొరేట్ కంపెనీస్ వస్తాయి. అవునన్నా కాదన్నా ఢిల్లీలో ఏదైనా జరిగిందంటే దేశవ్యాప్తంగా అదొక వార్త, రైట్? అలా ఈ కాపీ రైట్స్ కానీ, ప్రైవసీ రిలేటెడ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ రిలేటెడ్ కానీ, ఈ సోషల్ మీడియా కానీ, ఇలా ఇంకేదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ రిమైనింగ్ తాలూకు అవన్నీ కూడా కలగలిపినప్పుడు ఢిల్లీ హైకోర్టు కేంద్రంగా వాటికి సంబంధించి అన్నీ కూడా అక్కడ పరిష్కారం అవటం కావచ్చు, వాటికి సంబంధించిన కేసులు అన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. మన దగ్గర కూడా చాలా కోర్టులు ఉంటాయి, బట్ ఒక్కొక్క కోర్టు కొన్ని పరిష్కారం అంటే ఒక్కొక్క కోర్టులో ఇదిగో ఇవి మాత్రం వాళ్ళు డీల్ చేస్తారని ఉంటాయి. అలా ఢిల్లీ హైకోర్టు వచ్చేసి ఈ తరహా కాపీరైటు, ప్రైవసీ, పర్సనాలిటీ రైట్స్, యాడ్ రిలేటెడ్, అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ అండ్ కంపెనీస్కి సంబంధించి వీళ్ళకి సంబంధించి ఏదైనా మధ్యలో ఉంటాయి కదా డీలింగ్స్ అని, లైక్ అవన్నీ ఎండార్స్మెంట్స్ అని, అగ్రిమెంట్స్ అని, ఇవన్నీ కూడా ఢిల్లీ హైకోర్టులో కనుక వెళ్ళినట్టయితే పరిష్కారం అవుతాయి అండ్ వాళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయిపోయింది. ఎందుకు? ఢిల్లీ అన్నది మన క్యాపిటల్ కాబట్టి దేశానికి, అది అన్నమాట విషయం. ఈ ఒక్క వీడియోలోనే నాకు తెలిసి నేను చాలా విషయాలు చెప్పా. ఖచ్చితంగా అందరికైతే షేర్ చేయండి అండ్ మన కావ్యస్ మీడియా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరలా చెప్తున్నాను, నా క్యాటలిస్ట్ స్పెల్ అయితే నేనైతే యాడ్స్ అయితే ఇవ్వట్లేదు. కావ్యస్ మీడియాలో యాడ్స్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. చక్కగా మంచి రీజనబుల్ రేట్స్కి వాళ్ళు ఓకే అంటారు. హ్యాపీగా 6 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కావ్యస్ మీడియాలో. చక్కగా వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నెంబర్, యాడ్స్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా మీ యాడ్స్ ఇచ్చి మీరు ఎదగండి, వీళ్ళకి ఆర్థికంగా సహాయపడండి.